ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనము. ఆమె తన పెనిమిటిని చూచి, మన ఎందుకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తిగా దైవజనుడని నేను ఎరుగుదును. ప్రియమైన వల్లరా, ఇక్కడ భక్తుడైన ఎలీషా గురించి ఈ మాట చెప్పబడిందండి. ఎలీషా ప్రవక్తగా, దైవజనుడిగా, దేవుని సేవకుడుగా మరి ఎంతగానో తను దేవుని పనిచేశాడు. ప్రియమైన వల్లరా, ఎలీషా ఒకప్పుడు పొలములో పనిచేసుకుంటూ ఉండేవాడండి. ఆ పొలములో పనిచేసుకుంటున్న సమయంలో మరి ఏలియా అతన్ని పిలిచాడు. దేవుని ఆత్మతో నింపబడిన ఏలియా ఎలీషాని పిలిచినప్పుడు, ప్రియమైన వల్లరా, ఎలీషా అలాగే వెంబడించాడండి ఏలియాని. అలా వెంబడిస్తూ మరి ఈ రోజున ఇక్కడ గనురాలైన షూనేము పట్టణంలో నివసిస్తున్న గనురాలు అతన్ని చూచి, భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. ప్రియమైన వల్లరా, భక్తిగల దైవజనుడుగా తను మార్చబడ్డాడంటే పొలములోనే అలాగే ఉంటే తను మార్చబడేవాడు కాదు. తను ఏలియాని వెంబడించాడు. ఏలియా దగ్గర నమ్మకమైన శిష్యుడిగా తను జీవించాడు. ప్రభు కార్యాలు చూడగలిగాడు. ప్రార్థనలోను, పరిచర్యలోను చక్కగా పట్టుదలతో తను ముందుకు కొనసాగి ఉన్నాడండి. అంతేకాదు, తన గురువు గారైన ఏలియా తనని విడిచిపెట్టి వెళుతున్నప్పుడు వెంబడించాడు. ఇక చిట్ట సమయంలో నీకేం కావాలి అని అడిగినప్పుడు ఏదో అడగలేదండి. నీ ఆత్మలో 2 పాళ్ళు నాకు దయచేయి అని అడిగి ఉన్నాడు. కాబట్టి ఒక భక్తిగల దైవజనుడు తను ఎలా మార్చబడతాడు అంటే ఆత్మ ద్వారా నడిపించబడినప్పుడు, ఆ ప్రభువుని వెంబడించినప్పుడు, వాక్యానుసారముగా జీవించినప్పుడు. అంతేకాదు ప్రియమైన వల్లరా, మరి ప్రతి విషయంలో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి విధేయుడిగా నడుచుకున్నప్పుడు. కావున మరి ప్రతి దైవజనుల్లో భక్తి అనేది ఉండాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. భక్తి గల దైవజనుడని ప్రియమైన వల్లరా, ఇక్కడ షూనేమిరాలు అతడి గురించి చక్కటి సాక్ష్యాన్ని పలుకుతుందండి. చక్కటి సాక్ష్యాన్ని తను చెబుతుంది. భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును అని. కావున మరి ప్రతి సేవకుడు తాను చేస్తున్న సంఘములో, తన మందిరములో, తన గ్రామంలో ఒక ఘనమైన సాక్షిగా మనం నిలబడాలని. ఈ రోజున సంఘ కాపరులందరూ కూడా క్రీస్తుకి సాక్షులు, ప్రతినిధులండి. కావున ఆయన నామాన్ని మహిమపరుస్తూ, ఘనపరుస్తూ, ఆయన నామాన్ని ప్రకటిస్తూ, ఆయన వాక్యాన్ని, ఆయన స్వార్థను ప్రకటిస్తూ దేవునిలో ఎల్లప్పుడూ ఘనమైన సాక్షులుగానే జీవించాలి. భక్తిగల దైవజనులుగానే ముందుకు కొనసాగాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.